ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి శ్వేత, వంట ఎంతవరకు వచ్చింది? హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు వచ్చింది బామ్మ. ఏంటి నా మీదే జోకులేస్తున్నావా? అవతల కార్తీక బాబు వచ్చేస్తూ ఉండుంటాడు, త్వరగా చెయ్యి. అలాగే. ఏంటిది, ఏం చేస్తున్నావు? ఏంటి ఏమేస్తున్నావు? కూరలో కారం తక్కువైంది బామ్మ, అందుకే ఇంకొంచెం వేస్తున్నాను. అబ్బాబాబా, ఏమిటే ఇంత కారం వేసావేమిటే? కూరలో కారం వేస్తున్నావా? కారాన్ని కూరగా చేస్తున్నావా? బామ్మ నువ్వు ఉండు బామ్మ, ఏం కాదు. ఏంటి ఏం కాదు? అంత కారం వేస్తే ఆ అబ్బాయి ఎలా తింటాడు? ఎలా తినడం ఏంటి? అయినా వచ్చేది నీలా ఓల్డ్ అనుకున్నావా? పోలీస్, అందులోనూ సబ్ ఇన్స్పెక్టర్ కార్తిక్. పోలీస్ వాళ్ళకి ఆతిథ్యం అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఈ మాత్రం కారం ఉండాలి. అదిగో ఫోన్ వస్తుంది, నువ్వు కలుపు. అలాగే. బామ్మ, అక్క మాట్లాడు. హలో అక్క, ఎలా ఉన్నావు? బాగున్నాను శ్వేత, మీరంతా ఎలా ఉన్నారు? మాకేంటక్క, నువ్వు అత్తారింటికి వెళ్ళావన్న లోటు తప్ప చాలా బాగున్నాం. అక్క, బామ్మకిస్తున్నాను, బామ్మతో మాట్లాడు. ఇదిగో. అమ్మా పద్మావతి. బామ్మ, ఎలా ఉన్నావు? ఎలా ఉంటానమ్మా, అడవి రమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది అన్నట్టుంది. బామ్మ, ఏంటా మాటలు? మాటలు కఠినంగా అనిపించినా జరిగేది అదే కదమ్మా. ఎన్ని రోజులు కళ్ల ముందు నువ్వు ఉండేదానివి, కంటికి రెప్పలా నన్ను చూసుకునేదానివి. ఇప్పుడు నీకు పెళ్ళయింది, అత్తారింటికి వెళ్ళిపోయావు. ఇంక నీ ఇల్లు, నీ భర్త, నీ కుటుంబం, నీ ప్రపంచమే మారిపోతుంది కదా. 2 రోజులు పోతే ఇదిగో దీని పెళ్లి కూడా అయిపోతుంది. ఈ గుండె ఆగిపోయేలోపు నీకు పుట్టిన పిల్లల్ని ఎత్తుకుని ఆడించాలని ఆశగా ఉందమ్మా. కాని ఆ దేవుడు నా ఆశ పూర్తి చేస్తాడో లేదో, నన్ను మధ్యలోనే తీసుకెళ్ళిపోతాడో ఏమో. బామ్మ, నా పిల్లల్ని కూడా నువ్వు ఆడిస్తావు. త్వరలోనే నా పిల్లల్ని నువ్వు ఖచ్చితంగా ఆడిస్తావు. స్టేషన్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇంటికి రాలేదు. ఒకసారి నువ్వు ఆదిత్యబాబు ఇంటికి వస్తారమ్మా? వస్తాం బామ్మ, వీలు చూసుకొని తప్పకుండా వస్తాం. మంచిదమ్మా, ఇదిగో శ్వేతకి ఇస్తాను, మాట్లాడు. హలో అక్క. చెప్పు శ్వేత, నాకు ఫోన్ చేసినట్టున్నావు. అవునక్క, నీకు విషయం చెప్దామని ఫోన్ చేశాను, కానీ నువ్వు లిఫ్ట్ చేయలేదు. సారీ శ్వేత, నేనప్పుడు హాస్పిటల్లో ఉండి తీయలేకపోయాను. హాస్పిటలా? ఏమైందక్క? నాకేం కాలేదు శ్వేత, లక్కీకి హెడేక్ అంటేను తీసుకువెళ్ళాం. అవునా? ఇంతకే ఏదో విషయం చెప్పాలన్నా, ఏంటది? ఏం లేదక్క, నీ కేసు విషయంలో కార్తీక్ గారు మనకి హెల్ప్ చేశారు కదా, అందుకని కృతజ్ఞతగా ఈరోజు బామ్మ భోజనానికి పిలిపించింది. అవునా, చాలా మంచి పని చేశారు శ్వేత. ఈ డిన్నర్కి నువ్వు వస్తావేమో, అందరూ ఉంటే బాగుంటుంది అని అనుకున్నాను. కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా. పోనీ ఇప్పుడు బయలుదేరి రాగలవా? ఇప్పుడా? వద్దులే శ్వేత, ఇంకొకసారి ప్లాన్ చేసినప్పుడు వస్తాను. అలాగే అక్క, తను వచ్చే టైం అయింది, నేను ఇంకా చాలా ఏర్పాట్లు చేయాలి. ఉంటాను. అలాగే. ఏంటి పద్మావతి, ఎవరు ఫోన్లో? శ్వేత ఆదిత్య. మరదలు కోతే ఏమంటుందేంటి? ఈరోజు కార్తిక్ గారిని డిన్నర్కి ఇన్వైట్ చేశారంట, మనల్ని కూడా రమ్మంది. మరి నువ్వేమన్నావు?
ఏమంటాను, రావడం వీలు కాదు అని చెప్పాను. ఇప్పుడు నిజం చెప్పు, మనసులో నీకు వెళ్ళాలనే ఉంది కదా? అవును ఆదిత్య, బామ్మ వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను. ఇంకొకరి మిస్సెస్ అయినప్పుడు మిస్ అవుతారు కదా పద్మావతి. అయినా ఏం పర్లేదులే, రేపు ఒకసారి వెళ్ళి కలిసి వద్దాం. అలాగే. అయ్యో, మాటల్లో పడి లక్కీకి టాబ్లెట్ ఇవ్వడం మర్చిపోయాను. తప్పుకో. ఏ ఏ పద్మావతి, ఎన్ని రోజులు బాధ్యతలు చూసుకునేది మా అమ్మే అనుకున్నాను. ఇప్పుడు నువ్వు తయారయ్యావా? దేవుడా, ఓ మంచి దేవుడా, అందమైన కుటుంబాన్ని ఇచ్చావు, అండగా ఉండే అన్నయ్యనిచ్చావు, అన్నిటికీ మించి బాధ్యత గల భార్యనిచ్చావు. చాలు స్వామి, ఈ లైఫ్కి ఇది చాలు. రండి బాబు, రండి. నమస్కారం బాబు. శ్వేత, శ్వేత, కూర్చోండి బాబు. బాగున్నావు బాబు? బాగున్నానండి. హాయ్ అండి. హలో. కూర్చోండి బాబు. మీరు కూర్చోండి. లేదు బాబు, ముందు మీరు తిన్న తర్వాత మేము ఫోన్ చేస్తాం. అతిథి దేవో భవ అన్నారు బాబు. శ్వేత, బాబుకి వడ్డించు. ఏటి బాబు, ఏటైనది? ఈ వంటలన్నీ నీ కోసం స్పెషల్గా మా శ్వేత చేసింది బాబు. ఏం బాబు అలా చూస్తున్నా? కూర బాగోలేదా? బాగుంది బామ్మగారు, చాలా బాగుంది. అయితే ఇంకొంచెం వడ్డించు శ్వేత. తిను బాబు, మనసు తృప్తి పడేటిదాకా తిను. ఇది తింటే మనసు తృప్తి దేవుడు ఎరుగు. మనిషినే పోయేలా ఉన్నాను. ఏటి బాబు ఆలోచిస్తున్నావు? తిను బాబు. తింటున్నాను. తిను బాబు. చెప్పిన విని చావదు.
ఇదిగో వాటర్ తీసుకోండి. థ్యాంక్స్. వస్తానండి. మంచిది. డిన్నర్కి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్. వస్తాను. నేను చెప్పానా కారం ఎక్కువగా ఉంటే తినలేడని? పోలీసు అది ఇది అన్నావు. పాపం ఎంత కష్టంగా తిన్నాడో. రండి మనం కూడా భోంచేద్దాం. కూరలో కారం ఎక్కువైనా మీ ప్రేమలో మమకారం నచ్చింది. లవ్ యూ శ్వేత. అయ్యో తప్పకుండా అండి. ఒకసారి నేను ఆయనతో కూడా మాట్లాడి చెప్తాను. మంచిదండి, ఉంటాను. బాయ్ బాయ్. ఎవరు వైష్ణవి ఫోన్లో? ఊర్మిళ గారండి. ఊర్మిళనా? ఆవిడెవరు? అదేంటండి, ఊర్మిళ గారు తెలీదా మీకు? తెలియాల్సిన రూల్ ఏమైనా ఉందా ఇప్పుడు? రూల్ లాంటివేమీ లేవనుకోండి, కాకపోతే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఏంటి అవసరం ఉందా? ఏంటా అవసరం? ఊర్మిళ గారు కొద్ది రోజుల క్రితమే మన బట్టల షాప్కి ఎదురుగా ఒక బట్టల షాప్ పెట్టారా? అయితే సలహాలు ఏమైనా కావాలంట? అబ్బా, ఇప్పుడు అసలు వాళ్ళకి షాపే వద్దంట. అలాంటప్పుడు ఎందుకు పెట్టిందంట? ఎందుకు పెడితే మనకెందుకండి? షాపే నచ్చలేదో లేక ప్రాఫిటే నచ్చలేదో మొత్తానికి ఆ షాప్ అమ్మేయాలని ఆవిడ ఫిక్స్ అయిందంట. దానికి మనల్ని ఏం చేయమంటుంది? పార్టీని వెతికి పెట్టమంటుందా? అబ్బా కాదండి, ఆ షాపు మనల్ని కొనుక్కోమంటున్నారు. అందుకే నేను మిమ్మల్ని అడిగి చెప్తానన్నాను. ఏంటి వైష్ణవి, ఏం మాట్లాడుతున్నావు? అవునండి, ఆ షాప్ని ఎలాగోలా మనమే కొనేసుకుందామండి. 40 లక్షలకే మొత్తం ఇచ్చేస్తానంటుంది. ఎంత కాదనుకున్నా అందులో ఒక 60 లక్షలు విలువ చేసే బట్టలున్నాయండి. ఏమండి, ఇలాంటి అవకాశం అదృష్టం మనకు మళ్ళీ మళ్ళీ రాదు. పైగా ఆ షాప్ కనుక మనం కొనేసామనుకోండి, ఈ ఊళ్ళో ఇంకా మనకు పోటీ వచ్చేవాళ్లే ఉండరు. కరెక్టే వైష్ణవి, కావచ్చు. కానీ అంత డబ్బు ఎవరిస్తారు? ఎవరో మనకెందుకు ఇస్తారండి? బావగారిని అడుగుదాం. ఏంటి అన్నయ్యనా? ఇలాంటి పరిస్థితుల్లో అన్నయ్యను డబ్బు అడగడం బాగోదు వైష్ణవి. ఆ షాప్ కొనుక్కోకపోతే మన జీవితాలు కూడా బాగుపడవండి. ఆ షాప్ని కార్పొరేట్ వాళ్ళు కొనేసుకుని దాన్ని మన షాప్కి పోటీగా మార్చేశారంటే అప్పుడు మనం ఇంట్లో కూర్చుని ఎంచక్కా రామ కృష్ణ అనుకుంటూ ఇద్దరం మన మొహాలు చూసుకుంటూ కూర్చోవలసిందే. అది కాదు వైష్ణవి, మొన్ననే ఆదిత్య పెళ్లి చేశాడు. అంతలోనే పద్మావతి కేసులో ఇరుక్కుంది. ఇప్పుడు లాయర్కి బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. అన్నీ చూస్తూనే ఎలా అడగను? మీరు ఎలాగైనా సరే అడగండి, మనం మాత్రం ఆ షాప్ కొని తీరాల్సిందే. నేను చెప్పేది అర్థం చేసుకో వైష్ణవి. కావాలంటే తర్వాత చూద్దాం. ఎప్పుడు? ఆ షాప్ అమ్ముడుపోయాక? చూడండి, మీరు అడగకపోతే చెప్పండి, బావగారిని నేనే అడుగుతాను. ఇప్పుడు వద్దులే, రేపు ఇంటికొచ్చాక నేనే అడుగుతాను. అతి త్వరలోనే మీకు మీ భర్తకు వియోగం రాబోతోంది. మీరిద్దరూ విడిపోబోతున్నారు. అలాగే లాయర్ గారు, మంచిది. ఉంటానండి.
ఏంటి మహాలక్ష్మి, ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నావు? దేని గురించి? మీ గురించేనండి. నా గురించా? నా గురించి ఏం ఆలోచిస్తున్నావు? అయినా నా గురించి ఆలోచించడానికి ఏం జరిగిందని? ఏమీ జరగకూడదని ఆలోచిస్తున్నానండి. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు మహాలక్ష్మి. మీకే కాదండి, పరిస్థితుల్ని చూస్తుంటే నాకు ఏం అర్థం కావడం లేదు. పెళ్లి పందిట్లో పద్మావతిని పోలీసులు తీసుకెళ్లారు. మీరేమో నాకు చెప్పా పెట్టకుండా హైదరాబాద్కి వెళ్ళొచ్చారు. ఇందాకేమో లక్కీ కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్లో ఉంటే కనీసం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ట్రీట్మెంట్ చేయించి తీసుకొచ్చేశారు. ఇవన్నీ చూస్తుంటే మీరేదో నా దగ్గర దాస్తున్నారనిపిస్తోంది. మన లక్కీ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందంటనయ్యా. చెప్పండి, అసలు ఇంట్లో ఏం జరుగుతోంది? నాకు తెలియకుండా ఏమన్నా దాస్తున్నారా? మహాలక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ దగ్గర నేనెందుకు దాస్తాను చెప్పు? నిజంగా ఏం దాయట్లేదు కదా? లేదు మహాలక్ష్మి, నిజంగానే ఏది దాయట్లేదు. అయితే నా మీద ప్రమాణం చేసి చెప్పండి. ఏంటండి అలా చూస్తున్నారు? ఏమీ దాయకపోతే ఎందుకు ఆలోచిస్తున్నారు? చెప్పండి, నా మీద ఒట్టేసి ఏమీ దాయడం లేదని చెప్పండి. నన్ను క్షమించు మహాలక్ష్మి. లక్కీకి బ్రెయిన్లో ప్రాబ్లం ఉందని చెప్తే నువ్వు తట్టుకోలేవని నాకు తెలుసు. అందుకే నీకు నిజం చెప్పట్లేదు. అడుగుతోంది మిమ్మల్ని. సమాధానం చెప్పమంటే అలా మౌనంగా ఉంటారేంటండి? నేను మౌనంగా ఉండలేదు మహాలక్ష్మి. నీ మీద ఒట్టు వేసి చెప్పు అని నన్ను అడిగి నువ్వే మూగవాణ్ణి చేసేశావు. గడిచిన ఇన్నేళ్ల మన వైవాహిక జీవితంలో నువ్వెప్పుడూ నన్ను ఇలా అనుమానించి అడిగింది లేదు. కానీ మొదటిసారి ఇలా అడిగి నన్ను మాట్లాడకుండా చేసేశావు. భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదు అని నువ్వు చెప్పిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ దగ్గర నేను ఏ విషయమో దాచిందే లేదు. అలాంటిది ఇప్పుడు మాత్రం నేను ఎలా దాస్తాను చెప్పు? నా ఉద్దేశం మీరు నా దగ్గర అబద్ధం చెప్తారని కాదండి, అలా చెప్పే పరిస్థితి ఉండుండొచ్చు కదా అని. పరిస్థితి ఎలాంటిదైనా నీ దగ్గర ఏది దాయను మహాలక్ష్మి. తెలుసండి, తెలుసు. మీరు నా దగ్గర ఏది దాయరని తెలుసు. కానీ మనసుకెందుకు అలా అడగాలనిపించింది, అందుకే అడిగాను. ఏమండి, మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటాం కదా? ఎలాంటి పరిస్థితుల్లోనూ మనం విడిపోం కదా? విడిపోవటమా? మనం ఎందుకు విడిపోతాం? అదే నాకు అర్థం కావడం లేదండి. ఇంత అన్యోన్యంగా ఉండే మనం ఎందుకు విడిపోతామో తెలియట్లేదు. కానీ కొండదేవర మనం విడిపోతున్నామని చెప్పినప్పటి నుంచి చాలా భయంగా ఉంది. అతను చెప్పినవన్నీ నిజమవుతున్నాయని, ఇది కూడా నిజమవుతుందేమోననే భయాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. మహాలక్ష్మి, అడుగుతూ ఉంటే అలా ఆలోచిస్తావేంటి?
మనం విడిపోతామని ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పలేదండి. కానీ బాగా కలుసున్న ఏదో రోజు విడిపోతారని మా అమ్మ చెప్పేది. సీతారాముల్లా కలుసున్న మనం ఏ కారణం చేతైనా విడిపోకూడదండి. నేను బతికున్నంత కాలం మీతోనే కలిసి ఉండాలి. ఉంటాం కదా? ఉంటాను మహాలక్ష్మి. నా చివరి శ్వాస వరకు నీతోనే కలిసి ఉంటాను. మహాలక్ష్మి ఏంటి ఎప్పుడు లేంది ఇలా వింత వింతగా మాట్లాడుతోంది? అసలు ఏం జరుగుంటుంది? ఆ షాప్ ఏదో మనమే కొనేసుకున్నాం అనుకోండి, బావుంటుంది కదా అని నా అభిప్రాయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఆ షాప్ కొనడం కుదరదు. ఇక దాని గురించి మర్చిపోండి. అంటే ఏంటి, షాపు మీరు కొనను అంటున్నారా? ఇప్పుడు కొనలేను అంటున్నాను. అంటే ఆ షాపును మేము కొనుక్కుంటే మేము బాగా ఎదిగిపోతాం అనుకుంటున్నారా? ప్రకాష్, నీ భార్యకి మంచం ఉన్నంతలోనే కాళ్ళు చాపుకోవడం నేర్చుకోమని చెప్పు.